రోడ్డు కిందకి 30 ఏళ్ళు వస్తున్నాయి. ఇప్పుడే పెళ్లి చేసుకోపోతే కనీసం కొన్నాళ్ళకి సంబంధాలు కూడా రావు. నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. ధైర్యం లేదని చెప్పరా? బాధ్యతలు మోసే ధైర్యం లేనివాడు ఇలాంటి సుళ్ళు కౌరులు చెప్తాడు. తాగడం, తినడం, పడుకోవడమే పని అయితే అది రోడ్డు మీద జంతువు కూడా చేస్తుంది. మనిషికి జంతువుకి తేడా ఉండాలి కదరా. ఇదిగో నువ్వు అడిగిన 2000 రూపాయలు తీసుకో. ఈ 2000 నీకివ్వడానికి నేను ఎంత కష్టపడుతున్నానో అర్థం చేసుకుంటే బాగుపడతావు. చెప్పు. కాలం చేసిన సాయం, కనులు చేసుకున్న పుణ్యం, ఊపిరాడనివ్వని పరిమళం, ఊహకందని వరం, పోలికే లేని అందం, ప్రపంచానికనని అద్భుతం, తన మౌనం కూడా ఓ సంగీతం, రూపం సాత్వికం, నవ్వు అపూర్వం, అయినా తనకి నా పిలుపు వినపడదెందుకు, నా ప్రేమ కనపడదెందుకు? ఓం నమో వెంకటేశాయ. సిగరెట్లు ఇవేం కొత్త అలవాట్లు, దరిద్రంగా. వీడు ఏదో అవుతాడనుకుంటే ఏవేవో చేస్తున్నాడు. ఏంటన్నా అన్న, రోజు కాఫీతో లేపుతావు కదా, ఇవాళ వాటర్ ఏంటి? కాఫీతోనే లేపుదాం అనుకున్నాను రా, కానీ వాటర్తో లేపాల్సి వచ్చింది. ఇప్పుడేమైందని? ఏం కాలేదనే నాన్న. భవిష్యత్తు కోసం పరిగెట్టాల్సిన ఈ వయసులో 10 గంటల దాకా పడుకుంటున్నావు. నీకు కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదురా? నేనేం ఖాళీగా లేనుగా, వెడ్డింగ్లో ఫోటోగ్రఫీ చేస్తున్నాగా. ఇది ఆఫ్ సీజన్, నన్నేం చేయమంటావు? నీకు ఎలా చెప్తే అర్థం కాదురా. ఏం చేస్తున్నావు? చూడు, ఇదేంటన్నా కొత్తగా? తమరు ఎలాగో జీవితంలో కొత్తగా ఏం చేయట్లేదు కదా, అందుకని నువ్వు సిగరెట్ తాగుతావా? నేను అడగాల్సిన ప్రశ్న నువ్వడక్కు. ఎవరు నేర్పించారు నీకు ఇదంతా? ఎవడూ నేర్పలేదు, నేనే నచ్చుకున్నా. సిగరెట్టు, మందు తాగితే భవిష్యత్తులో ఆరోగ్యం ఎప్పుడో పాడవుతుంది. కానీ బద్ధకస్తుడు అయితే జీవితం ఇప్పుడే పాడైపోతుంది.
పుట్టి కిందకి 30 ఏళ్ళు వస్తున్నాయి. ఇప్పుడే పెళ్లి చేసుకోబోతే కనీసం కొన్నాళ్ళకి సంబంధాలు కూడా రావు. నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. ధైర్యం లేదని చెప్పరా? బాధ్యతలు మోసే ధైర్యం లేనివాడు ఇలాంటి సుళ్ళు కౌరులు చెప్తాడు. తాగడం తినడం పడుకోవడమే పని అయితే అది రోడ్డు మీద జంతువు కూడా చేస్తుంది. మనిషికి జంతువుకి తేడా ఉండాలి కదరా. ఫోటోగ్రఫీ ప్యాషన్ అన్నావు, సరే నేను ఒప్పుకున్నాను కదా. పెళ్లిళ్ళకి ఫోటోలు తీస్తున్నావు, నచ్చిన పని చేస్తున్నావు కదా, నూరుకున్నా. పెళ్లిళ్ళున్న 4 నెలలే పనిచేసి మిగతా 8 నెలల్లో కాలక్షేపం చేస్తానంటే ఎలారా? కలలు కనాలంటే పడుకుంటే చాలు, కానీ అవి నిజం కావాలంటే పరుగెత్తాలి. ఇదిగో నువ్వు అడిగిన 2000 రూపాయలు తీసుకో. ఈ 2000 నీకివ్వడానికి నేనెంత కష్టపడుతున్నానో అర్థం చేసుకుంటే బాగుపడతావు. వీడేంటి ఎన్ని కాల్స్ ఎన్ని మెసేజ్లు చేశాడు? తండ్రిగా ఒకటి అడగాలనుకుంటున్నా. నువ్వు కోట్లు సంపాదించి నన్ను కూర్చోబెట్టి చూసుకోవాలి అనుకోవడం లేదు. ఈ వయసులో నాకేదైనా జరిగితే నేను లేకపోయినా నువ్వు బ్రతకగలనని నమ్మకాన్ని నాకు ఇవ్వగలవా అని అడుగుతున్నాను. నైట్ షూట్కి వెళ్ళి చూసరికి లేట్ అయిందిరా. అందుకే నువ్వు కాల్ చేస్తే వెంటనే రెస్పాండ్ అవ్వలేదు. తీసుకో. ఏంట్రా ఏంట్రా ఏడుస్తున్నావు? నాకు నేనే నచ్చట్లేదురా. ఏమైందిరా? ఫోటోగ్రఫీ కోసం నాన్నతో గొడవపడి ఆయన ఒప్పించి మరీ ఈ ఫీల్డ్లోకి వచ్చాను. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాను? నా జర్నీ ఎటువైపు వెళ్తుందో నాకే అర్థం కావట్లేదు మామ. బాధపడకు మామ, ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. నువ్వు ఫస్ట్ టైం కొరక్ కెమెరా టచ్ చేసినప్పుడు, దాంతో ఫోటో తీసినప్పుడు నీ కళ్ళల్లో ఆనందం చూశాను. దట్ వాస్ ప్రైస్లెస్. మళ్ళీ నీ కళ్ళల్లో ఆ ఎమోషన్ వస్తే చాలు, నువ్వు సక్సెస్ అయిపోతావు. ఈ జాబ్ ఎలా అయినా కొట్టాలి. హే కార్తీక్, హాయ్. వెల్కమ్ టు ప్రోసిఫ్. థ్యాంక్ యూ. మా సుబ్బుగారు చెప్తే ఏమోలే అనుకున్నా, మా బాస్ని ఏమై చేసావయ్యా? నీ ప్రీవియస్ వర్క్ చాలా బాగున్నాయంట. థ్యాంక్ యూ. మా కంపెనీ సర్వీసెస్ జనాలకు తెలియజేయడం కోసం మేము కొన్ని యాడ్ షూట్స్ ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు దానికి సంబంధించి మా బాస్ నీకు ఒక యాడ్ షూట్ అలాట్ చేశాడు. అది కానీ నువ్వు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి వచ్చావంటే యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ప్యాకేజ్. థ్యాంక్ యూ విరాజ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ క్లయింట్ డీటెయిల్స్ అన్ని నీకు సెండ్ చేశాను, తను కాంటాక్ట్ చేసి పోర్ట్ఫోలియో షూట్ కంప్లీట్ చేసుకునిరా. ఓకే విరాజ్. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. కాల్ ఆన్సర్ చేయట్లేదు.
వెళ్ళిపోయింది కానీ మనసులో ఉండిపోయినట్టుంది. ఒక్కసారి చూడంగానే ఇంత డిస్టర్బ్ చేస్తుంది ఏంటి? రే కార్తిక్, వచ్చిన పని మర్చిపోకు, డైవర్ట్ అవ్వకు. మన గోల్ వేరు. ముందు ముందు క్లయింట్ ఎక్కడ ఉందో కనుక్కుందాం. ఓకే, తను త్వరగా వచ్చేస్తే పని చూసుకొని ఇక్కడి నుంచి జంప్ అయిపోవచ్చు. దేవుడా, ఏం ప్లాన్ చేసావయ్యా? ప్రశాంతంగా నన్ను నా పని చేసుకొని ఇవ్వవా? మారు వచ్చి గుండెనిలా ఉయ్యల లోపడం, గుట్టుగా నాలో చేరడం ఏంటిది? బహుశా దేవుడు ఇన్నాళ్ళ నా ఒంటరితనాన్ని, నా కన్నీటి సమయాలను ఈమె నవ్వుతో వెలిగించాలనుకుంటున్నాడేమో. సాఫ్ట్గా, మోడర్న్ డ్రెస్లో సెక్సీగా రెండూ సెట్ అవ్వడం చాలా రేర్. ఈ అమ్మాయి మంచి మోడల్ అవుతుంది. ఇది నా పర్సనల్ ఫేవరెట్. నైస్, ఫొటోస్ చాలా బాగా తీశారు. థ్యాంక్ యూ. ఇది బాగుందా? యా, ఎప్పుడు ఇస్తారు ఫొటోస్? రేపు ఇచ్చేస్తాను. ఓకే దెన్, లొకేషన్ షేర్ చేస్తాను, ఫొటోస్ ఇంటికి తెచ్చివ్వండి. బాయ్. బాయ్. ఎవరు కావాలి సార్? మ్యామ్ ఉన్నారా? మేడమా? అదే మేఘనా గారు. రండి. తనకు పెళ్ళైపోయిందా? ఒరే కార్తిక్, నీ లైఫ్లోనే ఎందుకు ఇలా జరుగుతోందిరా? లక్క ప్యాసింజర్ ట్రైన్లో నెమ్మదిగా వస్తుంటే బ్యాడ్ లక్ వందే భారత్లా దాన్ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అలా చూస్తుందంటారా బాబు? పెళ్ళైన అమ్మాయిని ఏం చూస్తాం? అరే కార్తీక్, ఎక్స్ప్రెషన్ మార్చుకో, అర్థమైపోతుంది.
అందరు ఎక్కువరా. హాస్పిటల్లో కనిపిస్తే పేషెంటు, బార్లో కనిపిస్తే తాగుబోతు అని అనుకోవడమే. ఎస్. బాయ్. హాయ్. ఫొటోస్ తీసుకొచ్చాను. వావ్, ఇంతవరకు నన్ను ఎవరు ఇంత బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. మన కళ్ళు, మంచి లెన్స్ ఇవి ఉంటే ఎవరైనా మంచి ఫోటోలు తీయచ్చు. కానీ మనసుతో చూస్తేనే మనిషి అందంగా కనిపిస్తారు. మీ అందాన్ని మనసుతో చూసా కాబట్టే ఇంత అందంగా తీయగలిగాను. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ ఫోటో షూట్. మంచి ఆపర్చునిటీ దొరికింది. అందులోనూ ఇంత అందమైన అమ్మాయిని తీయాలంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి కదా. ఇది నిజంగా నీ ఫస్ట్ ప్రాజెక్టా? ఎస్ మ్యామ్. బట్ పిక్స్ చూస్తుంటే అలా అనిపించట్లేదు అసలు. నేను నమ్మను. అరే నిజం చెప్తున్నా, మదర్ ప్రామిస్. ఓకే, ఆల్ ది బెస్ట్. యుల్ రీచ్ గ్రేట్ హైట్స్. థ్యాంక్ యూ. ఆ జర్నీలో నువ్వు నాతో ఉంటావా? ఇద్దరం కలిపి లైఫ్ టైం జర్నీ చేద్దాం. నీ జతై ఎన్నాడు
మీద ఉన్నది ఇన్ఫాచ్యుయేషనా లవ్ అర్థం కావడం లేదు. ఇన్ఫాచ్యుయేషన్ అయితే ఇంతమంది అమ్మాయిలకు ఫోటోషూట్స్ చేశాను. ఇందులో చాలామంది నీకంటే అందమైన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళెవ్వరూ నాకు కనెక్ట్ అవ్వలేదు. నీ మీద ఉన్నది ప్రేమే. ఈ ఫోటోలలో నువ్వు నా జీవితంలో ఒక ఫోటోగా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు. ప్రేమని తెలుసుకోవడంలో లేట్ చేయొచ్చు, కానీ ఎక్స్ప్రెస్ చేయడంలో అస్సలు లేట్ చేయకూడదు. చేయను. మచ్చా చెప్పరా. రే, ఈరోజు నా మనసులో మాట తనకి చెప్పేస్తున్నారా? ఏదైతే అది అయింది. కొంచెం ధైర్యంగా ఉంటుంది. నువ్వు వచ్చి ఇక్కడ బయట వెయిట్ చేస్తావా? రే, డైరెక్టర్ గారు రమ్మన్నారా? చెప్పు చెప్పు. అది ఎలా చెప్పాలి? ఏంటో చెప్పు. ఒక కాఫీ ఇస్తావా మేఘ? అంటే కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అన్నారు కదా. సారీ, 2 minutes. మనసులో ఉన్నదే కదరా చెప్తున్నావు, దానికెందుకు ఇంత భయం? కాఫీ తాగంగానే ధైర్యంగా మనసులో ఉన్న చెప్పేద్దాం. చెప్తా. చెప్పు. కాఫీ చాలా బాగుంది. నేను అడిగింది కాఫీ గురించి కాదు. నీకు నిజంగా నేనేం చెప్పాలనుకుంటున్నాను అర్థం కావట్లేదా? అర్థం కావట్లేదని అబద్ధం చెప్పకు మేఘన. లేదు, నేను ఫస్ట్ టైం చూసినప్పుడే చెప్తాం అనుకున్నా, కానీ మాటలు రాలేదు. ఇవాళ ఖచ్చితంగా చెప్పేస్తా. నేను నిన్ను వచ్చేలోపు ఇది చూడు కార్తిక్.
హలో. వెల్కమ్ టు ప్రోసిఫ్ కార్తిక్. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అంటే ఏంటో అనుకున్నాను, బట్ యువర్ వర్క్స్ ఆర్ రియలీ ఇంప్రెసివ్. ఇన్నాళ్ళు ఎందుకు రీచ్ అవ్వలేదు? ప్యాషన్తోనే పరుగు మొదలెట్టాను సార్, కానీ ఎక్కడాగినో తెలీదు. అలాగే నిలబడిపోతే బతుకున్నా చచ్చినట్టే అనిపించింది. అందుకే మళ్ళీ నా పరుగు మొదలెట్టి మీదాగా వచ్చాను సార్. సూపర్. వర్క్ మీద నీకున్న ప్యాషన్ ఏంటో నాకు అర్థమైంది. యాక్చువల్లీ ఆ ప్యాషన్ తోటి ప్రోసిఫ్ అనే కంపెనీని స్టార్ట్ చేశాను. రిస్క్ అని తెలిసిన కింద పడిన ప్రతిసారి పైకి లేస్తూనే ఉన్నాను. ఈ సామ్రాజ్యాన్ని స్థాపించాను. దట్స్ రియలీ గ్రేట్ సార్. థ్యాంక్ యూ. ఎనీవే, that's a story for another day. So, what's your age now? 29, sir. 29? 20 ఉంది ఏంటి ఇక్కడ? 29లో 20తో స్టార్ట్ చేస్తే ఏం బాగుంటుంది? 50తో స్టార్ట్ చేయాలి. సార్, It's 50K, man. Congratulations. You're in. Thank you, sir. Here is your offer letter. వీలైనంత తొందరగా జాయిన్ అవ్వు. అండ్ కార్తిక్, జీవితంలో ఇంకెప్పుడు పరుగు ఆపుకు. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నీ వెనకాల నేను ఉంటాను. ఓకే, సీ యూ. మాట్లాడలేను అన్న విషయం నేను కూడా మర్చిపోయాలని నన్ను అర్థం చేసుకున్నావు. నా హావభావాలను, నా పెదవుల కదలికను బట్టి నేను మాట్లాడాలనుకున్నది తెలుసుకున్నావు. చివరికి నా మౌనం కూడా అర్థం చేసుకున్న నువ్వు ఇలా మౌనంగా వెళ్ళిపోతుంటే తట్టుకోవడం నా వల్ల కావటం లేదు. చిన్నప్పటి నుంచి మాట్లాడలేకపోవడం నాకు పెద్ద సమస్య అనిపించలేదు. కానీ మొదటిసారి నాకు మాటలు వస్తే బాగుండు అనిపిస్తుంది. లైఫ్లో మనం కోరుకున్నవన్నీ మనతో ఉండవు కదా. అమ్ముంటే బాగుంటుంది, కానీ లేదు కదా. ఇప్పుడు అమ్మాయి కూడా అంతే. జ్ఞాపకాలు ఉన్నాయి కదా, అవి చాలు. మిగిలిందిగా ఓ వేదనే, నా కథ పూర్తి కాగిందిగా, కల చెదిరిపోగా కన్నీరుగా, ఉప్పొంగిన వ్యధ దాచించడం ఎలా, మదిమోయని ప్రతి క్షణాన్ని దాచడం ఎలా, ప్రతి జంటలో కథ కల్లోలమైరా, ఏనాటికి మనం. కార్తిక్, మొదటిసారి నీ కళ్ళలోకి చూసినప్పుడే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అర్థమైంది. కానీ నేను కూడా నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నానని నా కళ్ళు నీ కోసం కారుస్తున్న ఈ కన్నీరు నాకు చెప్తోంది. ప్రేమించిన అమ్మాయి లైఫ్లోకి రాలేదు, అంతేగా. లైఫ్ ఇంకా ఉంది కదా, అది ఎలా ఉండాలో కూడా నా చేతుల్లోనే ఉందిగా. ఇంత తక్కువ సమయంలో అంత ప్రేమ ఎలా అంటే నా దగ్గర లాజిక్ లేదు, ఆన్సర్ లేదు. బహుశా ఆ రెండు లేకపోవటమే ప్రేమేమో. నిన్ను కలవటం ఆనందం, కలిసి ఉండలేమని తెలిసినా నిన్ను ప్రేమించటం బాధ, నీకు దూరం అవ్వటం బాధ, నీ జ్ఞాపకాలతో జీవితాంతం బతకటం ఆనందం. కోరుకున్న అమ్మాయి దక్కపోతే బాధ చాలానే ఉంటుంది, కానీ లైఫ్ చేదాటిపోతే ఆ తర్వాత బాధపడటానికి నేను కూడా ఉండను. జీవితంలో ఏది ఈజీగా దొరకదురా. అంత ఈజీగా దొరికింది ఏది మనతో ఉండదు.
మనం కాస్త ముందే కలిసి ఉంటే బాగుండేది, ఇంకాస్త మాట్లాడుకుని ఉంటే బాగుండేది, మరి కాస్త సమయం గడిపుంటే బాగుండేది. నిన్ను మిస్ అవుతున్నాను కార్తిక్, చాలా చాలా మిస్ అవుతున్నాను. మొదటిసారి నాకు మాటలు వస్తే బాగున్ను అనిపిస్తుంది. గట్టిగా అరిచి కనీసం నా ప్రేమని 4 గోడలకైనా చెప్పాలనుంది. ఇప్పుడు చేజారని ప్రేమ జీవితంలో నాకు కావాల్సిన దానికోసం నేను ఎంత కష్టపడాలి, ఎంత పోరాడాలో నాకు నేర్పింది. ఇప్పుడు కింద పడ్డా అని నా పరుగు ఆపను. లేస్తా, మళ్ళీ పరిగెడతా. కోరుకున్న దక్కేదాకా, దక్కించుకునేదాకా నా పరుగు అస్సలు ఆపను. మచ్చా, నీలో నేను కోరుకుంది ఇదేరా. చాలా హ్యాపీగా ఉందిరా. నాకు ఇంత ప్రేమనిచ్చినందుకు థ్యాంక్ యూ. నిన్ను బాధ పెడతాను అని తెలిసినా నా పెళ్లి విషయం ముందు చెప్పనందుకు సారీ. మళ్ళీ జన్మంటూ ఉంటే ఆ జన్మలో ఖచ్చితంగా నిన్ను మిస్ అవ్వను కార్తిక్. కార్తీక్, భోంచేసావా? నాన్న. ఈ కవర్ ఏంటి? కార్తీక్, నాన్న కార్తీక్, నీలో మార్పు వస్తే చాలా బాగుంటుంది అనుకున్నానురా, కానీ ఇంత తొందరగా వస్తుంది అనుకోలేదు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. ఎందుకురా ఏడుస్తున్నావు? అనుకున్నది సాధించావుగా. కొన్ని రోజుల ప్రేమ విఫలమైతేనే ఇంత బాధపడుతున్నా కదా. గుండెలపై పెంచిన ప్రేమ కోసం ఇప్పటి వరకు నేనేం చేశానని? కన్నవాళ్ల ప్రేమ కోసం ఎంతటి బాధనైనా భరించవచ్చు, ఎంతటి కన్నీటినైనా నవ్వుగా మలుచుకోవచ్చు. ఎందుకంటే మన నవ్వుతోనే వెలిగే జీవితాలు వాళ్ళవి. స్నేహం, ప్రేమ ఇలా వేటికైనా రీప్లేస్మెంట్ ఉండొచ్చు, కానీ రీప్లేస్ చేయలేని రిలేషన్ ఏదైనా ఉందంటే అది మన అమ్మా నాన్న మాత్రమే. పిల్లల్ని తమ ప్రపంచం అనుకుంటూ వాళ్ళ ప్యాషన్ని గుర్తించి ప్రోత్సహించే తల్లిదండ్రులకు, కన్నవాళ్ళ ప్రేమను రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళ సంతోషం కోసం ఎంతటి త్యాగాలకైనా వెనుకాడని యంగ్స్టర్స్కి ఈ చిత్రం అంకితం. నన్ను కంటెంట్ చేద్దాం అనుకుంటున్నా, కొంచెం సపోర్ట్ కావాలి, చేస్తా. చేయండి, ఏదో మీకు ఎలా నచ్చితే అలా చేయండి, బట్ అవుట్పుట్ మాత్రం బాగా వచ్చేలా చూడండి. థ్యాంక్ యూ.